హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై రావణ్ ఫర్ యూ ఛానల్కి అయితే మా అందరికైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోనికి ట్రై చేయండి. నేను చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది కదా. మరి ఆ నోటిఫికేషన్ వచ్చేదాన్ని అయితే మనం ప్రతి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకొని మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనమైతే మాట్లాడే టాపిక్ వచ్చేసి మన గేమ్ చేంజర్ మూవీ 250 కోట్లు అయితే కలెక్ట్ చేసిందా, దీనిలో ఫేక్ పోస్టర్స్ ఏమైనా వేసిందా, లేకపోతే మూవీ కలెక్షన్ ఎంత వచ్చింది అనేది వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వీడియో వచ్చేసి మనకు వరల్డ్ వైడ్గా వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ 65 crores అయితే దగ్గర అయితే ఫస్ట్ డే అయితే కలెక్షన్ అయితే చేసింది టోటల్ వరల్డ్ వైడ్గా. అయితే మనకైతే దిల్ రాజు గారు అయితే 250 crores అని చెప్పేసి పోస్టర్ అయితే పెట్టేసి పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ రోజుకి 12 డేస్కి వచ్చేసి దగ్గర దగ్గర వచ్చి 179 కోట్లు ఏమో మొత్తం వరల్డ్ వైడ్గా అయితే కంప్లీట్ చేసి 12 డేస్కి మూవీ అయితే మనకు 10th పడ్డది కదా, 22 కదా. 12 డేస్కి మూవీ వచ్చేసి దగ్గర దగ్గర వన్ 185 నుంచి 177 మధ్యలో అయితే మూవీ అయితే కొట్టింది. ఈ కలెక్షన్స్ అయితే మనకైతే దిల్ రాజు గారు ఫస్ట్ డే కలెక్షన్ 250 CR అని చెప్పేసి పెట్టినారు. దీనిలో మన రామ్ చరణ్ తర్వాత జీ సూర్య గారు యాక్టింగ్ అయితే చేసిరు చూసిరు కదా. నెక్స్ట్ లెవెల్ అయితే చేసిరు వాళ్ళ యాక్టింగ్కి. కానీ సినిమా అయితే ఇప్పుడైతే కొంచెం పికప్ తీసుకుందని చెప్పవచ్చు. ఇన్ని రోజులు కొంతమందికి అయితే అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైన స్టోరీ అయితే ఫ్యామిలీస్ అయితే కొంతమంది అయితే వెళ్తున్నారు, చాలా మంది. ఈ మూవీ ఇట్లనే ఘన విజయం సాధించాలని మన దిల్ రాజు గారు తీసిన అమౌంట్ మొత్తం తిరిగి రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. నేనైతే ఉన్న విషయం అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకున్నాను. ఎవరైతే తప్పుగా అయితే అనుకోకండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే సినిమా అయితే ఫేక్ రివ్యూస్ చెప్పేసి అయితే మూవీ అయితే ఫ్లాప్ అయితే చేయడం అయితే జరిగింది. చాలా మంది అయితే ఫేక్ రివ్యూస్ ఇచ్చేసి మూవీ బాగాలేదు, మూవీ అటర్ ఫ్లాప్ మూవీ అని చెప్పేసి చాలా మంది అయితే ఫేక్ రివ్యూస్ ఇచ్చేసి మూవీ బాగాలేదని చెప్పేసి చాలా మంది చెప్పారు. కానీ మూవీ పరంగా, యాక్షన్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్ తర్వాతకి మన ఎస్జే సూర్య గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రావణ్ ఫర్ యూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.